దైవ జనాంగమా, ఆదికాండం 1వ అధ్యాయం 27 నుండి 31 వచనం వరకు ఉన్న విషయాలు ఈ రోజున మనం ధ్యానించుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయని. వాక్యంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించనని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదట దేవుడు స్త్రీని పురుషుని ఆయన స్వరూపంలో చేశాయని 27వ వచనంలో చెప్పాడు. దేవుని యొక్క పోలికలు వేరు, దేవుని యొక్క స్వరూపం వేరు. దేవుని యొక్క స్వరూపము వాక్యంలో చెప్పబడింది. ఆయన ప్రేమస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహిమాస్వరూపి. ఈ రీతిగా ఆయన వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రేమస్వరూపి, మహిమాస్వరూపి, ఆత్మస్వరూపినని స్త్రీ పురుషులు కూడాను ఆ రీతిగానే మార్చబడాలి. వారిలో దేవుని యొక్క ప్రేమ కనిపించాలి, ఆత్మానుసారమైన జీవితం కనిపించాలి. అప్పుడే వారు మహిమా స్వరూపులుగా మార్చబడుటకు ప్రభువు కృప దయచేస్తాడు. ఈ వాక్యం వింటున్న నీవు క్రీస్తు రూపంలోనికి మార్చబడటానికి నీవు దేవుడే కృప చూపెట్టాలి. ఆ రీతిగా నువ్వు మార్చబడాలి. ఆ రీతిగా మార్చబడకపోతే మహిమా స్వరూపిగా మార్చబడటానికి అవకాశాలు ఉండవు. నీవెత్తబడలేవు. ఈ రోజున ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క రూపురేఖల్లోనికి మనం మార్చబడాలని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రేమస్వరూపి, నీలో ప్రభు ప్రేమ ఉందా? సత్యస్వరూపి, నీలో ఆయన సత్యముందా? సత్యము అనేది క్రీస్తు ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యమని. రెండవది యోహాను సువార్తలో ఆయన వాక్యమే సత్యం అంటాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రునిగా చేయును అంటాడు. అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ పాపమనే బానిసత్వంలో కానీ శరీరానికి బానిసలుగా కానీ సాతానుడికి బానిసలుగా కాకుండా వాక్యము అనేటటువంటి సత్యము ద్వారా అన్నిటి నుండి విడిపించబడి స్వతంత్రులుగా మనం మార్చబడి ఉండాలి. ఆత్మస్వరూపులు అంటారు. మనం శరీరంతోనే ఉన్నాము, అయితే ఆత్మానుసారులుగా జీవించాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు ఆత్మానుసారులుగా జీవించుటకు ప్రభు కృప దయచేస్తాడు. ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు శరీర కార్యాల మీద మన మనసు ఉంచుతారు. దేవుడు మనల్ని ఆత్మస్వరూపిగా, ఆత్మానుసారులుగా, ఆత్మ కార్యాలు జరిగించేవారుగా కోరుకుంటున్నాడు. అప్పుడు మహిమాస్వరూపులుగా మార్చబడుటకు ప్రభు కృప దయచేస్తాడు. ప్రభు ఆగమనపు దినమున ఈ రీతిగా మనము ప్రేమస్వరూపులుగా, సత్యస్వరూపులుగా, ఆత్మస్వరూపులుగా మారి భూమి మీద జీవిస్తూ ఉంటే ప్రభు ఆగమనపు దినమున మహిమాస్వరూపములతో ఆయన రాజ్యములో ప్రవేశించడానికి ప్రభు కృప దయచేస్తాడు. మహిమాస్వరూపము అనేటటువంటిది మనల్ని ఆవరించినప్పుడు ఈ శరీరం వెళదు, కానీ లోపటున్న ఆత్మ మహిమతో ఆ మహిమగల దేవుని దగ్గరికి, మహిమగల రాజ్యములోనికి ప్రవేశించుటకు ప్రభు కృప దయచేస్తాడు. ఈ రీతిగా దేవుని పిల్లలమైనటువంటి మనలో అవి కనిపించాలి. 28వ వచనంలో చెప్పబడిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి అని చెప్పి ఆయన సముద్రపు చేపలు, పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి అని చెప్పాడు. ఒకటి, ఆశీర్వదించబడ్డారు. రెండవది, లోబర్చుకొనండి అన్నాడు. మూడవది, ఏలుడి అన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ప్రియులారా లోకరీతిగాను ఆత్మీయంగా కాన అభివృద్ధి చెందుతాడు. లోకరీతిగా వస్తువులు, వాహనాలు, భూములు, పిల్లలు, భార్య, భవనాలు, ఇవన్నీ కూడా ఆత్మీయంగా ఒక వ్యక్తి విస్తరించినట్లయితే ఆయన వాక్యానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితము, సువార్త ప్రకటించడము, ఆత్మ యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించడం, ఇవన్నీ కూడా ఆత్మానుసారిగా అభివృద్ధి పొందిన వ్యక్తి, దాని ద్వారా రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తాను లోబరుచుకుంటూ దేవునికి లోబడేటట్లుగా చేస్తూ వారిని ఏలుతూ ఉంటాడు. దాని అర్థం సరైన మార్గంలో, ప్రభు మార్గంలో వారిని నడిపిస్తూ ఉంటాడు. ప్రభు ఆలోచనలు వారికి చెప్తూ ఉంటాడు. ఆ రీతిగా నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
భూమిని నింపావా ఆలోచించి. భూమిని నింపడం అంటే ఇష్టానుసారంగా పిల్లల్ని కనడము, లేక మన ఇష్టానుసారంగా ఆస్తులతో నింపబడ్డము అని కాదు. ప్రియులారా, ఆత్మీయంగా ఆలోచించండి. ఇప్పటికే నీవు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారు, అయినా ఇంకా మూలపాఠాల్లోనే ఉన్నాం. ఆ రీతిగా సువార్తను ప్రకటించి అనేకుల్ని ప్రభు వద్దకు నడిపించి వారిని సరైన పద్ధతిలో మనం ఏలేవారుగా ఉండాలి. 29వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఆయన అంటున్నాడు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, ఇవన్నీ కూడా మీకు ఆహారం అవుతాయి అని చెప్పాడు. తర్వాత 30వ వచనంలో ప్రాకే పురుగు సమస్త జీవులను పచ్చని చెట్లు ఆహారమగునని పలికెను. ప్రియులారా, గమనించాలి. ఆ తర్వాత మనుషుని యొక్క ఆహారాన్ని గురించి మాట్లాడుతూ ఆయన విత్తనములు ఇచ్చే చెట్లు, ఫలములు ఇచ్చే చెట్లు, ప్రాకే పురుగులు, జీవరాశులు ఇవన్నీ మీకు ఆహారం అవుతాయి అని ప్రభుల వారు చెప్పారు. కాబట్టి మనం తినే భోజ్యము కూడా ఏమాత్రము మన భక్తికి ఆటంకం కలిగించేటివి కాకుండా, లేక మన సన్మార్గానికి ఆటంకం కలిగించేటివి కాకుండా, ఉన్నవారికి ఇబ్బందికరంగా మనము తయారు కాకూడదు. మనం భుజించే ఆహారం ఎప్పుడు కూడా మనల్ని ఆత్మీయతలో బలహీనపరిచేటటువంటిదిగా ఉండకూడదు. అందుకు మహారాజైన సొలొమోను, మీరు అధికముగా మాంసం భుజించినట్లయితే గొంతుకు కత్తి పెట్టుకోవాలి అని చెప్పాడు. కాబట్టి మనం భుజించే ఆహారం ఎప్పుడు కూడాను దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి ఒక్కటి కూడా మనల్ని బలపరిచేదిగా, మన ఆత్మీయతని బలహీనపరిచేదిగా కాకుండా బలపరిచేదిగా ఉండాలి. దైవ జనాంగమా, ఇవన్నీ కూడా ప్రభువు చేసి చూసినప్పుడు అవి ఆయనకు మంచిగా కనిపించాయి. మన జీవితంలో కూడా మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఆయన చూసినప్పుడు మంచిగా ఉండేటట్లు మనం చేయాలి. ఈ రీతిగా మనం చేయాలి. దీని యొక్క దీవెన అవకాశం ఉంటాయి. క్రీస్తు యొక్క ఆగమనపు దినమున ఈ రీతిగా జీవించిన వారు మాత్రమే ఎత్తబడతారు, మిగిలిన వారు ఎత్తబడలేరు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ప్రతిరోజు ఈ వాక్యాన్ని విని మీరు బలపరచబడుతూ ఉంటే దయచేసి నాకు ఒక చిన్న విన్నపం, మేము వాక్యము ద్వారా బలపరచబడుతున్నాము అనే ఒక చిన్న మెసేజ్ మీరు పంపితే నేను ఎంతో సంతోషించి ఎంతో ప్రభుని స్తుతిస్తాను, ఎంతగానో దేవునికి ప్రార్థన చేసుకుంటాను. దేవుడు ఆ కృప మీకు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్.